చేశారు మీ దయ వల్ల? అమ్మమ్మ. అమ్మ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నకరేకల్ మూర్తి అని ఒక ఆయన వచ్చాడమ్మా. ఆయన మిత్రుడితో కలిపి. నేనప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మధు దండావతి గారు ఉండేవాడు. ఆయనకి పర్సనల్‌గా ఉండేవాడిని నేను. ఆయన వచ్చినప్పుడు ఏదో నా గురించి తెలిసి నన్ను కలవటానికి వచ్చాడు బాంబే నుంచి. బాంబే నుంచి వచ్చినప్పుడు నేను ఆయనకి ఏం చెప్పానంటే, నాన్న ఈ ఆయన యాక్చువల్‌గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగి ఎంప్లాయీ అనమాట. ఐఏఎస్ క్యాడర్. ఐఏఎస్ లాగా ఉన్నావు, నీకు ఇది కాదు నాన్న, నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకోమంటే ఆయన ఏమన్నా అంటే, సార్ నేను ఐఏఎస్ క్యాడర్, నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నాను, కానీ నన్ను ఉద్యోగం వదిలేసి మీరు వ్యాపారం అది కూడా రియల్ ఎస్టేట్ చేసుకోమంటున్నారు. బొంబాయిలో రియల్ ఎస్టేట్ అంటే అదొక దరిద్రం సార్, అన్ని రౌడీలు ఉంటారు, పోట్లాట్లు ఉంటాయి, అన్ని రకరకాలు ఉంటాయి సార్ అన్నాడు. నేనేం చెప్పానంటే, ఇవన్నీ వదిలేసాను, నువ్వు వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగావు కదా, నువ్వు అర్జెంటుగా రియల్ ఎస్టేట్ చేసుకో, ఇదేం చేయొద్దు, ఏం మాట్లాడదంటే ఆయన మాత్రం ఆలోచన చేసుకున్నాడు. తర్వాత